నియోజకవర్గ 25వ వార్డులో పని ఒకటి బాగా జాప్యం అవడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియజేయడం, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ వచ్చి కూడా పనిని సమీక్షించి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. స్పష్టంగా 10 రోజులు పని అవ్వాలని. అనేకమైన కారణాలు ఉన్నాయి. బిల్స్ పెండింగ్ గత ప్రభుత్వం, మళ్ళీ గౌరవ కమిషనర్ గారితో మాట్లాడి అవి ఏ విధంగా క్లియర్ చేయాలన్నది చర్చించి, దాంతోపాటు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని కలవట్లు ఇరిగిపోయి ఉన్నాయి, డ్రైన్లు అసంపూర్ణంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా జరుగుతున్న పని నుంచే దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసి చెయ్యాలని చెప్పి అధికారులకి విజ్ఞప్తి చేయడం. శానిటేషన్ పైన శ్రద్ధ వహించమన్నాం. వర్షాకాలం ఏ విధమైన ప్రజలు అనారోగ్యపడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పుకున్నామో, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని మాటిస్తున్నామో, దానికి అనుగుణంగా శానిటేషన్ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికక్కడ నీటి సరఫరా అయ్యే లైన్లు ఎక్కడ కూడా ఏ విధమైన డ్యామేజ్లు అవ్వేవా ఏంటి, అవ్వకుండా ఏం చేయాలి, అయితే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి చర్యలన్నీ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే లైటింగ్ కూడా చాలా సమస్యలు కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. త్వరగతిన ఆ ప్రాసెస్ ఏదైతే ప్రొసీజరల్ వర్క్ ఉందో త్వరగతిన చేసి కాంట్రాక్టర్ని వర్కింగ్లో పెట్టి నగరంలోని ఎక్కడ కూడా లైట్లు ఉండి కూడా ఎలగపోవడం అన్నది చాలా బాధ. ఈ రోజున మనం ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలనుకుంటున్నాము అని అంటే ఎక్కడికక్కడ ప్రాపర్ లైటింగ్ సిస్టమ్ ఉండాలి. ఆ లైటింగ్ సిస్టమ్ అన్నది లేకపోవడం వల్ల వారి ఆగడాలు కూడా ఇంకొంచెం శృతి మించుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకి చెప్పడం జరిగింది.